Hello guys, welcome to our next video and also welcome to BTech వాళ్ళ ఛానల్ ఆల్సో. గైస్ ఈ వీడియోలో మనం ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అయితే కనుక్కోవాలన్నమాట. సో వాడు క్వశ్చన్ ఏమడిగినట్టు ఫైండ్ ది ఇన్వర్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ బై యూజింగ్ గాస్ జోర్డన్ మెథడ్ అనేసి అన్నాడు అనమాట. సో దీన్ని మనం సింపుల్గా ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం అనమాట. సో సొల్యూషన్ దగ్గరికి వచ్చే కొద్దికి సపోజ్ నేను ఈ మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటా. ఏ ఈక్వల్ టు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏంది 1 -2 -3 0 2 0 0 0 3 అనమాట. ఇది ఒక 3/3 మ్యాట్రిక్స్. ఓకేనా, మనకి మ్యాట్రిక్స్ దీని ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సింపుల్ మెథడ్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఐఏ అని కన్సిడర్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, సో ఏ అంటే ఇది, ఐ అంటే మనకి తెలిసిందే 1 0 0 ఐడెంటికల్ మ్యాట్రిక్స్ 0 1 0 0 0 1 అనమాట. సో ఇది ఐ అనమాట. సో ఈ వాల్యూ ఎత్తుకుని వచ్చి దీన్ని సబ్స్టిట్యూట్ అయితే చేస్తాం అనమాట. ఏ అంటే ఏంది, ఇక్కడ 1 -2 -3 0 2 0 0 0 3. సో ఐ అంటే ఏంది 1 0 0 0 1 0 0 0 1. సో ఈ ఐని అయితే కనుక్కుంటాం, ఐ అయితే అట్లా పెట్టుకుంటాం అనమాట. సో ఈ ప్రాబ్లం మనం సాల్వ్ చేయాలంటే సింపుల్ స్టెప్ ఏంటంటే అంటే ఇక్కడైతే మనకి ఇక్కడ ఏ ఉంది కదా, దీన్ని మనం సేమ్ ఈ ఐడెంటికల్ మ్యాట్రిక్స్ లెక్క మార్చాలన్నమాట. సో ఈ వాల్యూలన్నీ ఏమైపోవాలి, ఈ వాల్యూ లెక్క అయిపోవాలి. అంటే ఇక్కడ 0 2 3 ఇవంతా ఉన్నాయి కదా. సో ఈ మ్యాట్రిక్స్ ఈ వాల్యూలన్నీ వెళ్ళిపోయేసి ఇక్కడ కానీ 1 0 0 0 1 0 0 0 1 అనే మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అవ్వాలన్నమాట. ఆ ఫామ్ అయిందంటే మనకి ఈ ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయినట్టు అనమాట. సో అట్లా మ్యాట్రిక్స్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి, సపోజ్ నేను ఈ మ్యాట్రిక్స్ ఇక్కడ R1 రో తీసుకుంటున్నా. R1 రోలో ఇక్కడ 1 ఆల్రెడీ ఉంది, ఇక్కడ -2 -3 ఉంది. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏముంది, ఇక్కడ 0 0 అవ్వాలన్నమాట. సో ఇక్కడ వాల్యూలు ఏమున్నాయి -2 -3. సో ఎప్పుడైతే ఇట్లా వాల్యూలు నేను 0 చేసుకోవాలంటే ఇన్సైడ్ ద మ్యాట్రిక్స్ మనకి మిగతా రోస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఏదైనా ప్లస్ ఆర్ మైనస్ చేస్తే, ఇప్పుడు సపోజ్ ఈ R1 రోని R2లోనా R3లోనా ప్లస్ R2 + R3తో దేంతో అయినా ఒకదాంతో మనం ఏదైనా ప్లస్ ఆర్ మైనస్ చేసినామరా అంటే ఇక్కడ వాల్యూ అయినా 0 అవుతుందేమో ఫస్ట్ మనం చెక్ చేయాలన్నమాట. సో మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్లో ఇక్కడ ఏముంది 1 -2 -3 ఉంది. సో ఇక్కడ R1లో, R2లో ఉంది 0 2 3 ఉంది. సో ఇక్కడ ఏముంది 2 ఉంది. ఇక్కడ మనకి యాక్చువల్గా ఇక్కడ 0 అవ్వాలి, ఇక్కడ 0 అవ్వాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది. సో మనం R1ని R2తో ప్లస్ చేయమరా అంటే ఇక్కడ -2 + 2 ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో మనకు కావాల్సిన వాల్యూ ఇక్కడ 0 వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేశాను అంటే R1 = R1 + R2 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు నేను మళ్ళీ మ్యాట్రిక్స్ రాసుకుంటాను. కింద R2 R3 అయితే సేమ్ ఉంటుంది అనమాట, ఎందుకంటే అక్కడ మనం ఎలాంటి మ్యాథమెటిక్స్ థింగ్స్ అయితే మనం అప్లై చేయట్లా. సో 0 0 3. ఓకేనా, ఇక్కడ R1 = ఏమన్నాం, R1 + R2 అనుకున్నాం. సో ఇక్కడ R1 ఏముంది 1 + 0 = 0 అవుతుంది. ఓకేనా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, 1 + 0 0 అవుతుంది. సెకండ్ దానికి వచ్చే కొద్దిగా ఏమవుతుంది -2 + 2 = 0 అయిపోతుంది. సో థర్డ్ దానికి వచ్చే కొద్దిగా ఏముంది -3 + 0, అది సేమ్ -3 లెక్కే ఉంటుంది అనమాట. సో ఈ వాల్యూని మనం ఇక్కడ రాసుకుందాం 0 0 -3 అనమాట. సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే మనం ఏదైతే ఇక్కడ మనం ఈక్వేషన్ ఇక్కడ అప్లై చేస్తున్నామో అది సేమ్ దీనికి కానీ అప్లికబుల్ అవుతుంది అనమాట. ఏవైతే చేంజెస్ మనం ఇక్కడ చేస్తున్నామో సేమ్ థింగ్స్ మనం ఈ మ్యాట్రిక్స్లో కానీ చేయాలన్నమాట. ఓకేనా, ఇక్కడ కానీ ఏముంది R1 1 0 0 ఉంది, ఇక్కడ R2 ఉంది 0 1 0 ఉంది. సో R1ని R2తో ప్లస్ చేయాలి. అట్లా ప్లస్ చేస్తే ఏమవుతుంది 1 0 1 + 0 1 అవుతుంది. ఇక్కడ 0 + 1 1 అవుతుంది. 0 + 0 ఏమవుతుంది 0 అయిపోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది 1 0 + 1 0, ఇక్కడ 0 అవుతుంది. సో రిమైనింగ్ థింగ్స్ అట్లా ఉంటాయి అనమాట 0 0 1 ఏ. ఓకేనా, సో ఇచ్చిన దీని ప్రకారం మనకి ఏమైపోయింది, ఇక్కడ మళ్ళీ ఇక్కడ 1 ఉంటుంది, 1 + 0 1, సారీ ఇక్కడ నేను తప్పు రాసిన 1 0 -3 ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి 1 0 అయిపోయింది. దీన్ని మన నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేయాలి, ఇక్కడ దీన్ని 0 చేయాలన్నమాట. ఇక్కడ 0 చేయాలంటే ఇక్కడ వాల్యూ ఉంది -3 ఉంది, ఇక్కడ ఉంది +3 ఉంది. సో R1ని R3తో ప్లస్ చేయనవరంటే -3 + 3 ఏమైపోతుంది 0 అయిపోతుంది. సో నేనేం రాస్తున్నా మళ్ళీ R1 = R1 + R3. సో సేమ్ మళ్ళీ ఇక్కడైతే ఎలాంటి చేంజెస్ అయితే ఉండదన్నమాట R2లో R3లో 0 0 3. ఓకేనా,
ఇక్కడ R1 ఏమవుతుంది, R1 ప్లస్ R3. ఇక్కడ 1 ప్లస్ 0 ఏమవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. ఇక 0 ప్లస్ 0 ఏమవుతుంది, 2 అవుతుంది. ఇక -3 ప్లస్ 3 ఏమవుతుంది, 0 అయిపోతుంది. ఓకేనా. సో ఇక్కడికి వచ్చే కొద్దికి ఇందాక నేను చెప్పా కదా, ఇక్కడ మనం దీనికి ఎలాంటి ఫార్ములా అయితే ఉపయోగిస్తామో సేమ్ ఫార్ములా ఇక్కడ మనం దీనికి వాడాలన్నమాట. సో R1 అనేది ఏమవుతుంది, 1 ప్లస్ 0 ఇక్కడ 1 అవుతుంది. ఇక్కడ 1 ప్లస్ 0 1 అవుతుంది. 0 ప్లస్ 1 1 అయిపోతుంది. నెక్స్ట్ 0 1 0 0 0 1 ఇప్పుడు ఏ అయిందనమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇలాంటి మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయిపోతుంది. 1 0 0 0 1 0 0 0 1. ఇక్కడ ఏముంది 1 0 0 0 2 0 0 0 3 ఉంది. సో ఇక్కడ మనకి ఓన్లీ 2 3ని కాస్త మనం 1 1 లెక్క మార్చేయాలన్నమాట. సో గైస్ ఇక్కడ మనం 2ని 3ని కాస్త 1 1 లెక్క మార్చేస్తే సరిపోతుంది అనుకున్నాం కదా. సో ఇక్కడ 2ని 3ని 1 1 లెక్క మార్చాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని మనం డివైడెడ్ బై చేస్తాం అనమాట. ఆర్ని అంతతో డివైడెడ్ బై చేయనామంటే మనకి అక్కడ 1 అనేది ఫామ్ అయిపోతుంది అనమాట. సపోజ్ ఇక్కడ 100 ఉందా అంటే R2/100 వేసుకుంటాం. 1000 ఉన్నా సరే అంతే వేసుకుంటాం. సో ఇప్పుడు ఏం ఫామ్లో వాడాలంటే ఇక్కడ R2 దగ్గర ఎంత ఉంది, 2 వాల్యూ ఉంది. R3 దగ్గర 3 ఉంది. సో మనం ఏం చేస్తాం, R2 = R2/2 అండ్ R3 = R3/3 అనమాట. సో ఇది అప్లై చేస్తే మనకి ఏమవుతుంది, ఇక్కడ 1 0 0 ఉంది. ఇక్కడ 0 2/2 ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ 0/2 ఏమవుతుంది, 0 అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి 0 0 3/3 ఏమవుతుంది, 1 అవుతుంది. సో నేను చెప్పా కదా, మళ్ళీ సేమ్ దీనికి కానీ సేమ్ అప్లై చేయాలనేసి ఇక్కడ 1 1 1 అట్లా ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి R2 0/2 0 అవుతుంది. 1/2 ఇక్కడ 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 0 1/3 అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏ. సో ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి ఐడెంటికల్ మ్యాట్రిక్స్ అయితే ఫామ్ అయిందనమాట. సో మనం ఐడెంటికల్ ఇచ్చిన మ్యాట్రిక్స్ని మ్యాట్రిక్స్ని మనం ఒక ఐడెంటికల్ మ్యాట్రిక్స్ లెక్క అయితే తీసుకొని వచ్చేసినాం. సో ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే ఈ మ్యాట్రిక్స్ని కాస్త మనం ఐడెంటికల్ మ్యాట్రిక్స్ లెక్క తీసుకొని వచ్చినాం అనమాట. సో ఇది ఒక ఫామ్ అనుకోండి, ఇక్కడ ఏ ఉంది. ఓకేనా. ఇది I = సమ్ వాల్యూ, సపోజ్ నేను B అనుకుంటా, B ఇది ఏ అనమాట. సో మనకి సింపుల్గా ఇప్పుడు మనం ఇన్వర్స్ కావాలంటే ఏం చేయాలంటే ఏని ఈ పక్క పంపించాలి. ఈ పక్క పంపించాలంటే ఇన్వర్స్ అయిపోతుంది. అప్పుడు ఇక్కడ ఏదైతే మ్యాట్రిక్స్ ఉందో అది ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అవుతుంది అనమాట. 1 1 1 0 1/2 0 0 0 1/3. సో ఇది ఇచ్చిండే మ్యాట్రిక్స్. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ మ్యాట్రిక్స్ అయితే ఇది అవుతుంది అనమాట. సో గైస్ ఇది సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే. ఒకవేళ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో గైస్ ఆల్రెడీ ఇది చాలా చిన్న క్వశ్చన్, నేను కొంచెం లెంత్ ఎక్కువ తీసుకున్నా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పేదానికి. సో గైస్ ఈ వీడియో అయితే ఎండ్ చేద్దాం. ఓకే దెన్ గైస్, బై.